లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఆ సువార్త తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. ఆయన అంగీకరించిన వారు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. వాళ్ళందరికీ ఆ సువార్త ప్రకటించబడాలి, ఏ ఒక్కరూ నశించిపోకూడదు అని ఆయన యొక్క డ్రీమ్ని, ఆయన 33.5 సంవత్సరాలు యవ్వన కాలంలో మంచి బలమైన వయసులో ఆయన తన ప్రాణాన్ని పెట్టారు. ఈ లోకంలో దేన్ని అనుభవించలేదు ఆయన. అలాగ ప్రాణం పెట్టి ఆయన మరణాన్ని కూడా జయించి తిరిగి లేచి, ఒకవేళ ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి అలాగే అయిపోతే సరిపోయేది కాదు. ఏముంది, నేను కూడా కావాలంటే చచ్చిపోతాను, దేహాన్ని కాల్చబట్టడానికి అప్పగించడానికి నేను రెడీ అని ప్రాణం తెగించగలమేమో కానీ ప్రాణాన్ని మళ్ళా తిరిగి పొందుకోగలిగిన శక్తి మనకు లేదు. కానీ ఆ పునరుద్ధానపు శక్తిని పొందుకొని ఆయన పునరుద్ధానుడై మనకు ఒక నిరీక్షణతో విశ్వాసంతో మనము దేవుని కొరకు కనిపెట్టుకునే వారిగా మనల్ని ప్రభు చేశారు. ఎలాంటి మార్గాన్ని సరళం చేశారు. ఆయన కళంతా ఏంటి అంటే, ఆయన డ్రీమ్ ఏంటి అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరి వచనాల్లో మనకి కనబడతా ఉంటది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి, నేను మీతో సదాకాలం తోడై ఉంటాను, నేను సహాయం చేస్తాను. నిజంగా ఈ బ్రిడ్జ్ కట్టడానికి తండ్రి కుమారుడితో చెప్పాడు, నేను ఉంటాను, మనిద్దరం చేద్దామని చాలా 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 ఎంకరేజ్ చేశాడు. కానీ స్టార్టింగ్ లోనే చనిపోయాడు తండ్రి. కానీ మన ముందు పెట్టబడిన డ్రీము, మనకంటూ మనకు ఒక డ్రీమ్ లేదు, కానీ యేసు ప్రభు యొక్క డ్రీమ్నే మన ముందు పెట్టారు. దీన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి చాలు, నేను మీకు తోడై ఉంటాను. పోనీ మధ్యలో వదిలేస్తానని వదిలేసే దేవుడు కాదైనా, అంతవరకు నడిపించే దేవుడు. మీరు దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళండి, నేను మీకు తోడై ఉంటా అని చెప్పి ఒక బిగ్గెస్ట్ డ్రీమ్ ని మన ముందు పెట్టారు. మనం ఈ లోకంలో డ్రీమ్ లేని వారు కాదు, గురి లేని వారము కాదు, ఏం చేయాలో తెలియని వారము కాదు, తోచని వారము కాదు. అంతా మనం ముందు పెడితే కూడా దాన్ని మనం చేయటానికి మన వంతు మనం ఎంత ప్రయాసపడుతున్నాము, మనం ఏం చేస్తున్నాము, మనకేమి కాళ్ళు చచ్చిపడిపోలేదు, నడవలేని పరిస్థితిలో మనం లేము, మన నోరు మోగపోలేదు, మాట్లాడలేని పరిస్థితిలో మనం ఏమి లేము. ఒక మాట్లాడలేనివాడు, ఒక మోగవాడు పెద్ద ప్రాజెక్ట్ ని చేయడానికి ఎలా చేయగలిగాడు? అన్నీ ఉండి కూడా మనము దేవుని స్తుతించలేని వారిగా ఉన్నాం. అన్నీ ఉండి కూడా దేవుని గణపరచలేని వారిగా, దేవుని రాజ్యం కొరకు అడుగులు ముందుకు వేయలేని వారిగా. అరే, మన నోటితో ఒక మాట ఏంటి, సర్వలోకానికి వెళ్ళి మనం ఏం చేయాలి అంటే, మనం ఏదో ప్రాణం పెట్టమని అనట్లేదు, కానీ సువార్తను ప్రకటించమంటున్నాం. మన ఇరుగు పొరుగు వారికి చెప్పలేకపోతున్నాం, కనీసం వాళ్ళని దేవుని సన్నిధికి నడిపించలేకపోతున్నాం. మొన్న మధ్య నేను ఒక ఆమెతో అన్నాను, అమ్మా, నీ ఇంటి ప్రక్కన పలానా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ప్రార్థనకి తీసుకురావచ్చు కదా. వాళ్ళు ఒకప్పుడు మన సహవాసానికి వస్తున్న వాళ్ళే అలా కొంచెం దూరం అయిపోయారు. అట్లా వాళ్ళందరినీ బంధువుల్లాగా ఉంటారు, తెల్లారి లెగిస్తే వాళ్ళందరూ కలిసి ఉంటారు. కనీసం పోనీ శుక్రవారం ప్రార్థనకి స్త్రీల కూటానికి రమ్మని చెప్పండి అమ్మా అంటే, ఫస్ట్ మాట ఆమె చెప్పిన మాట, అమ్మా వాళ్ళు రారు. పోనీ రారు అంటే 1-2 సార్లు చెప్పి చూసి వాళ్ళు రాకపోతే రారు అని చెప్తున్నావా అని అడిగితే ఎప్పుడు చెప్పలేదు, రమ్మని ఎప్పుడు అడగలేదు. కానీ మనమే నిర్ణయం చేసుకున్నాం, వాళ్ళు వినరు, వాళ్ళు మాట వినరు, వాళ్ళు రారు, వాళ్ళు మారరు. అరే, ఒక డ్రీమ్ని మనం ఫుల్ఫిల్ అవ్వాలి అంటే, ఒక డ్రీమ్ని మనం ఫుల్ఫిల్ చెయ్యాలి అంటే
ఎంత ప్రయత్నం చెయ్యాలి? ఒక మాట లేనివాడు, ఒక నడక లేనివాడు ఇక అయిపోయింది కళ, నా వల్ల కాదు అని మౌనంగా కూర్చోలేదు. తన శక్తినంతా కూర్చుకొని ఎంత ఎంత తిప్పలు ఒక ప్లాన్ ని చెప్పడం అంటే అది ఎలా సాధ్యమో. ఆయన పెద్ద ఆర్టిస్ట్ కాదు, చేతులు బాగా పనిచేసి డ్రాయింగ్ వేసి చూపించి కాదు, ఏలు కూడా ఒక్క ఏలే ఆయనకి మూమెంట్ ఉందంట. సో మరి మనము ఏంటి, ప్రభు యొక్క డ్రీమ్ ని, ప్రభు ఇచ్చిన మనకి గ్రేట్ కమిషన్ ని మనం ఏం చేస్తున్నాము? నాకు చాలా సిగ్గు అనిపించింది. అరే అన్నీ ఉండి కూడా మనకంటూ మనకు ఒక డ్రీమ్ లేదు, లేకపోతే దేవుని యొక్క డ్రీమ్నే మనం ముందు పెట్టుకొని, తండ్రి యొక్క డ్రీమ్ను ముందు పెట్టుకున్నాడు కొడుకు. తండ్రి చేయాలనుకున్నది సాధించాలని అనుకున్నాడు. తను అవిటివాడైపోతే తన భార్య, నా భర్త యొక్క డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చెయ్యాలి. భర్త మాట్లాడలేనివాడు, నడవలేనివాడు అయినా సరే ఆ భర్త తలపెట్టింది నేను కంప్లీట్ చెయ్యాలి అని భార్య పూనుకుంది. ఏది మనలో ఆ యొక్క పట్టుదల, ఆ విశ్వాసము, ఆ కొనసాగింపు, ఆ ప్రయత్నము, ఆ ప్రయాస, ఆ త్యాగము? అరే ఇంత గొప్ప రక్షణను మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాము. ఏదో చేస్తున్నామని మనం అనుకుంటున్నాము, ఎంతో ప్రార్థన చేస్తున్నామనో లేకపోతే ఏదో చేస్తున్నాము అని మనం అనుకుంటున్నాం, కానీ అసలు మనం చేస్తున్నది సరిపోతుందా? దేవుని యొక్క ఆ ఇదినే ముందు పెట్టుకొని దాని కొరకే రక్షించబడిన వారుగా మనం పనిచేయగలుగుతున్నామా? నిత్యము మనతో సదాకాలము ప్రతి క్షణము మనం ఆయన పనిలో మనం ఉంటే ఆయన మనకు సహాయం చేస్తానని చెప్తున్నాడు. ఆయన దేవుని పని చేసేవాళ్ళం ఎవరూ కూడా నేను ఇంత కష్టపడుతున్నాను, నేను ఇంత చేస్తున్నాను, ఆయన సహాయం చేస్తున్నాడు, మనం చేయగలుగుతాం అంతే. అది ఏదో పెద్ద కష్టమైన పని, మనం ఏదో త్యాగం, మనం ఏదో సాధించేస్తున్నాం అని అనుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ వెరీ సింపుల్. మనం ముందుకు అడుగు వేయడానికి సిద్ధపడితే ఆయన సహాయం చేస్తాడు. ఆయన సహాయంతో, ఆయన బలంతో, ఆయన నడిపింపుతోటి, ఆయన శక్తితోటి, ఆయన మన నోటిని నోరు తెరవడానికి మనం సిద్ధపడితే మన నోటిని నింపేది ఆయనే. ఏ మాట మాట్లాడాలో, ఎవరితో ఏ మాట మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎంత సహాయము, ఎంత కంప్లీట్ హెల్ప్ను మనకి దేవుడు ఇస్తాను అని చెప్పి మనల్ని ముందుకు అడుగులు వేయమంటే మనం ఎంత అడుగులు వేయగలుగుతున్నాం? ఒక్కొక్కసారి మనం అనుకోవచ్చు, ఏంటి నేనేం సాధించలేకపోయాను, ఒక డ్రీమ్ లేదు, ఒక ఇది సాధించలేదు, ఎందుకు పనికిరాని వ్యక్తిగా నేను ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని యొక్క డ్రీమ్, రక్షించబడిన ప్రతి ఒక్కరం కూడా ముందు పెట్టుకోవాల్సిన డ్రీమ్ ఎవరిది అంటే యేసు ప్రభు యొక్క డ్రీమే. దానిని కొనసాగించడానికి, దానిని ముందుకు తీసుకొని వెళ్ళడానికి, ఆ ప్రాజెక్ట్ లో మనముండే భాగ్యము దొరకడం మనకి గొప్ప భాగ్యం, అది అవకాశం దొరకడం. కాబట్టి ఆలోచించుకుందాం, ఎలాగ దేవుని పని చేయాలి, అనేకుల్ని దేవుని కొరకు సిద్ధపరచాలి, అనేకులకు సువార్త ప్రకటించాలి, మన సంఘాలలో మిషనరీస్ లేవనెత్తబడడానికి ప్రార్థన చేయాలి, కొంతమంది యవనస్తుల్ని ఎంకరేజ్ చేయాలి, ఆ పని కొరకు మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి.
మన డ్రీమ్ అంతా ఏంటి అంటే దేవుని డ్రీమ్కి వ్యతిరేకంగా డ్రీమ్. మన పిల్లలు ఏదో సాధించాలి, ఈ లోకంలో ఏదో సాధించాలి, గొప్ప వాళ్ళుగా ఎదగాలి, ఉన్నతమైన చదువులు చదువుకోవాలి. దేవుని డ్రీమ్ లో మనం ఉన్నామా? దేవుని యొక్క గోల్లో మనము ఉన్నామా? ఆ గోల్నే మనం ముందు పెట్టుకున్నామా? లేకపోతే మనము వేరైన గోల్స్, వేరైన డ్రీమ్స్ కలిగిన వారుగా ఉన్నామా? ఒకసారి మనం ఆలోచించుకుందాము. ఓన్లీ దేవుని ప్రాజెక్ట్ లోనే, దేవుని డ్రీమ్ లోనే, దేవుని మన ముందు పెట్టిన గోల్లోనే ఆయన యొక్క కంప్లీట్ సహాయం మనకు దొరుకుతుంది తప్ప, మన డ్రీమ్స్ మనం ముందు పెట్టుకొని ముందుకు వెళదాము అని అనుకుంటే మనం ముందుకు సాగలేం. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసుకొని ప్రభా మాకు సహాయం చేయండి అని చెప్పి దేవుని వైపు చూస్తూ ఆ యొక్క డ్రీమ్ మీద మనం ఫోకస్ చేయడానికి మనం మన దృష్టిని నిలుపుదాం. ఆ కోణంలో మనము దేవుని పని చేయడానికి మనల్ని మనం అప్పగించుకుందాం. ఆయన గోల్నే మనం ముందు పెట్టుకుందాం. ఆయనే మనకు సహాయం చేస్తారు. ఎలా చెయ్యాలో, ఏం చేయలేకపోతున్నామో, పట్టుదలతో మనం ఎందుకు ముందుకు అడుగులు వేయలేకపోతున్నామో ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. Recording stopped.